హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధం 2 సంవత్సరాలుగా కొనసాగింది. చివరికి అమెరికా అయితే మధ్యవర్తిత్వం వహించి ఇక్కడ కాల్పుల విరమణ అయితే చేసింది. ఈ కాల్పుల విరమణ ఎప్పటి వరకు ఉంటది ఏంటనేది తెలియదు కానీ మొత్తానికైతే ప్రస్తుతానికి గాజాలో శాంతి నెలకొంది. అయితే ఇక్కడ గాజాలో ఉన్నటువంటి హమాస్ మరొక మిలిటెంట్ అంటే వాళ్ళ ప్రత్యర్థి మిలిటెంట్ మీద అయితే దాడులు చేస్తూ వాళ్ళని ఊచకోతకు వస్తుంది. నడి రోడ్డు మీద నిల్చోబెట్టేసి మరీ కాల్చి పడేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయెల్ కి ఎప్పుడు సపోర్ట్ చేశారట, పైగా వాళ్ళకి వ్యతిరేకంగా మారారట. అందుకని వీళ్ళ మీద అనుమానాలు వచ్చినటువంటి అందరినీ కూడా కాల్చి పడేస్తుంది హమాస్. ఇలాంటి పరిస్థితుల్లో సొంత దేశస్తులకు కూడా అంటే పాలస్తీనియలకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా సరే హమాస్ ని ఎదిరించే స్థాయి లేదా అంత ధైర్యం అక్కడ ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళ కోసం పోరాడుతున్నటువంటిది హమాస్ కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా తీసుకొచ్చినటువంటి ఈ శాంతి ఒప్పందం వెనుక అమెరికా యొక్క అగ్నిగుండము ఉంది, అమెరికా యొక్క శాంతి నీతి ఉంది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మందిని పొట్టన పెట్టుకోవడమే కాకుండా 250 మందిని బందీలుగా తీసుకుపోయింది. ఆ ప్రతీకారంతో ఇజ్రాయెల్ అయితే హమాస్ పై దాడి చేసి దాదాపు ఇప్పుడు వరకు 66,000 మందిని చంపేసింది. అంతేకాకుండా గాజాలో 90% పూర్తిగా నాశనం చేసేసింది. మొత్తం అన్ని భవనాలని కూల్చేసింది. ఒక్క భవనం కూడా లేకుండా దాదాపు 195 భవనాలను అయితే కూల్చేసింది, ఇళ్లను కూల్చేసింది. ఎక్కడికక్కడ ఎటువంటి ఆధారం లేకుండా చేసేసింది. ప్రజల్లో కూడా ఒకే రోజు అయితే 2,80,000 మంది తీర ప్రాంతాలకు వెళ్లిపోయే విధంగా ప్లాన్ చేసింది. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. చివరికి బయట వారు ఎవరైనా సరే సహాయం చేయడానికి వచ్చినా సరే రెడ్ క్రాస్ వారు వాళ్ళను కూడా వెళ్ళనివ్వకుండా నిర్బంధించేసింది. వాళ్ళు 100 ట్రక్కులు తీసుకొస్తే 10-15 ట్రక్కులు మాత్రమే లోపలికి పంపించేలా ఇజ్రాయెల్ అయితే ఏర్పాటు చేసింది. దీని వెనుక అమెరికా కొన్ని $1 బిలియన్ అయితే కూడగట్టుకుంది. ఇజ్రాయెల్ కి సరుకులు అమ్మడం $1 బిలియన్ సంపాదించుకోవడం అయితే జరిగింది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఒకవైపు యుద్ధాలు అదే రాజేస్తుంది, అదే ఆయుధాలు అమ్ముతుంది, అదే మళ్ళీ శాంతి ఒప్పందం చేస్తుంది. నిజానికి నోబెల్ శాంతి బహుమతి కోసం మొన్న అయితే ఆపినట్లుగా తెలుస్తుంది. కానీ చివరికి పీస్ అవార్డు అయితే రాలేదు ట్రంప్ కి. అయితే అందులో అనేక రాజకీయాలు అయితే ఉన్నాయి. 2026లోనైనా రావాలని ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు ఇజ్రాయెల్ అయితే ట్రంప్ కోసం అయితే నామినేట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు నామినేట్ ప్రక్రియ మొదలవ్వకుండా వీళ్ళు వేసినంత మాత్రం లాభం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హమాస్ కూడా తెలుసు, మిగతా గల్ఫ్ దేశాలకు తెలుసు, అరబ్ దేశాలకు తెలుసు, ఇస్లాం దేశాలకు తెలుసు అమెరికానే ఇక్కడ అగ్గి రాజేసి ఇప్పుడు ఆయుధాలు ఇజ్రాయెల్కి అమ్మేసి మళ్ళీ వచ్చేసి శాంతి వచనం చేసింది అని. కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితి.